మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సికింద్రాబాద్ కంటోన్మెంట్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కంటోన్మెంట్ బోర్డు అధికారులు కూల్చివేతలు చేపట్టారు. రక్షణ శాఖ స్థలాల్లో చేపట్టిన నిర్మాణాలను డిఫెన్స్ ఎస్టేట్ అధికారుల ఆదేశాలతో కంటోన్మెంట్ బోర్డు ఇంజనీరింగ్ విభాగం అధికారులు కూల్చివేతలు చేపట్టారు. జేబీఎస్ బస్టాండ్ సమీపంలో ఉన్న ఎరికల బస్తీలో తెల్లవారుజాము నుంచి కూల్చివేతలను అధికారులు ప్రారంభించారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించిన ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉదయం 6 గంటల నుంచి కంటోన్మెంట్ బోర్డు అధికారులు 4వ వార్డ్ ఎరికల బస్తీలో కూల్చివేతలు చేపట్టారు. స్థానికంగా డిఫెన్స్ ల్యాండ్ లో కొన్ని సంవత్సరాలుగా ఎంతో మంది పేద ప్రజలు నివాసం ఉంటున్నారు. ఇటీవల జేబీఎస్ బస్టాండ్ వద్ద కంటోన్మెంట్ బోర్డు అధికారులు రక్షణ శాఖ స్థలాల్లో ఉన్న వాణిజ్య సముదాయాలను కూల్చివేసి బోర్డు అధికారులు స్థలాలను స్వాధీనపరుచుకున్నారు. మరోసారి అధికారులు కూల్చివేతలు చేపట్టడంతో పికెట్ ఎరుకల బస్తీ వాసులు ఆందోళనకు గురవుతున్నారు. కంటోన్మెంట్ 4వ వార్డుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎరికల బస్తీలో కూల్చివేతలు చేపట్టడానికి కారణాలు ఏమిటి? భారీ నిర్మాణాన్ని అధికారులు ఎందుకు కూల్చివేశారు? వరుసగా కూల్చివేతలు కొనసాగుతున్నాయా? ఇలా ఎన్నో అనుమానాలు ఎరికల బస్తీ వాసులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. అయితే ఇటీవల ఎరికల బస్తీలో ఓ నిర్మాణదారుడు పాత ఇంటిని కూల్చివేసి నూతనంగా లక్షలాది రూపాయలతో నిర్మాణాన్ని చేపట్టారు. డీఓకు ఫిర్యాదులు రావడంతో ఎరికల బస్తీలో అక్రమంగా చేపట్టిన నిర్మాణాన్ని కూల్చేయాల్సిందిగా సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. రూపాయి జమ చేసి ఇల్లు కట్టుకున్న తమకు అధికారులు తీవ్ర అన్యాయం చేస్తున్నారంటూ ఇంటి యజమాని కన్నీటి పరితమయ్యారు. కంప్లైంట్ తీసుకున్నారు కదా, ఆ కంప్లైంట్ ద్వారా వింటున్నారు. ఇంతమంది జనాలు చెప్పిన మాట ఎవరింటారా? ఏ గవర్నమెంట్ పనికిరాదు, ఏది రాదు సార్, ఏది రాదు. ఇంత మూలకున్నది. ఎంత కష్టపడితే అయింది ఆ ఇల్లు, ఎంత కష్టపడితే అయింది ఆ ఇల్లు. 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు తింటుండొచ్చు, లోపల తింటారు కావచ్చు. కానీ ఈ రోజు రేపు ఎల్లుండి తింటారు, కానీ మళ్ళీ ఎప్పటికీ కాదు కదా సార్. మా ఉసురు మాత్రం కంపల్సరిగా పోసుకుంటారు సార్. వాళ్ళు ఎవరెవరి మాటలు అయితే విన్నారో వాళ్ళు కంపల్సరిగా పోసుకుంటారు సార్. ఏ ఆఫీసర్లు ఏం చేయలేదు సార్ గవర్నమెంట్. వాళ్ళు కూడా ఎంత కష్టపడితే పైసలు వస్తాయి. వాళ్ళకు కూడా తెలుసు కదా సార్, వాళ్ళకు కూడా తెలుసు ఎంత కష్టపడితే ఆ పైసలు వచ్చినాయో. కష్టపడితేనే అవుతుంది ఆ ఇల్లు. ఈ రోజు నా ఇంటి కొంచెం అని మొత్తం తీస్తున్నారు సార్. పాత ఇల్లు ఉన్న ఇంటికి కూడా మొత్తం తీస్తున్నారు సార్. న్యాయం కాదు సార్, న్యాయం కాదు. కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించిన ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎరికల బస్తీలో భారీ కూల్చివేతల యంత్రంతో అధికారులు చేరుకున్నారు. మారడపల్లికి సంబంధించిన పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. పోలీసుల పర్యవేక్షణలో కంటోన్మెంట్ బోర్డు అధికారుల నేతృత్వంలో కూల్చివేతలను చేపట్టడంతో స్థానికంగా ఉన్న వారు ఆందోళన చేపట్టకుండా ముందస్తుగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు. వరుస కూల్చివేతలు రక్షణ శాఖ స్థలాల్లో నివసిస్తున్న వారిని మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు కార్స్ అండ్ క్లబ్. కార్స్ బైక్స్ వాష్ చేయబడును. మా ప్రత్యేకత కార్ వాష్, ఇంజిన్ క్లీనింగ్, టెప్లాన్ పూత, ఇంటీరియర్ క్లీనింగ్. సంప్రదించండి. సికింద్రాబాద్ క్లబ్ గేట్ 4 ఎదురుగా బిసైడ్ కేవీ స్కూల్. మా సెల్ నంబర్ 7093963088 లేదా 9391241981. మన ప్రాంతం మన వార్తలు మీ లష్కర్ ఎస్సీబీ న్యూస్లో
మరింత వేగవంతంగా ఏ రోజుకా రోజు వార్తా ప్రసారాలు. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.